రాడ్ తెచ్చాడు. వేదిక ముందు ఏర్పాటు చేసినటువంటి కుర్చీలలో కూర్చోవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కొద్ది నిమిషాల్లో నేను చెప్తాను. సభకు నమస్కారం. నేను ఆదిలో ఆదిజాంబవంతుడను, సృష్టికర్తను. ఆ తరువాత వీరబాహుడను, సామ్రాట్టును. ప్రస్తుతం మాదిగను, అంటే మానసిక బానిసను. యాజ్ అన్ ఆంథ్రోపాలజిస్ట్ ఐ వాంట్ టు కాయిన్ ఏ న్యూ వర్డ్, సైకిక్ స్లేవరీ. ఎడ్వర్డ్ బర్నార్డ్ టైలర్ చెప్పినట్లు సైకిక్ యూనిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ రాలేదు, కార్ల్ మార్క్స్ చెప్పిన ఎగటిన నిజము రాలేదు. కానీ ఆర్యులైన భారతదేశంలో మనుగడలో ఉన్నది. వాస్తవంగా ఇది భారతదేశం కాదు, ఆదిలో ఇది జాంబువా దేశం. బౌద్ధ వాంగ్మయంలో జంబూ ద్వీపం. అప్పటి నుండి ఇప్పటికీ ఇది బ్రాహ్మణ దేశం. ఎందుకంటే రాహుల్ సాంక్రాత్యాయన్ రాసిన ఫ్రమ్ వోల్గా టు గంగా ప్రకారం సుమారు 700 BC కాలం ఒక ఆర్య ప్రతినిధి తన భార్యతో గర్వంగా ఇలా అంటున్నాడు, మేము ఒక కొత్త సిద్ధాంతాన్ని కనుగొన్నాం. అవేమన కాన్సెప్ట్ ఆఫ్ రిబర్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ కర్మ, అంటే కర్మ పునర్జన్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ద్వారా ఈ ప్రాంత ప్రజలను కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించబోతున్నాం. నిజమే. మరి ప్రస్తుతం ఈ దేశంలో ప్రజలు అంటే బ్రాహ్మణులు తప్ప కర్మ పునర్జన్మ చట్టంలో అప్పటి వర్ణ ఇప్పటి కుల వ్యవస్థ అనే సంఖ్యలతో మానసిక పరమైన బానిసలే. దీని అర్థం అప్పటి వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు తప్ప అన్ని వర్ణాల వారు, ఇప్పటి కుల వ్యవస్థలో బ్రాహ్మణులు తప్ప అన్ని కులాల వారు బ్రాహ్మణులకు బ్రాహ్మణ వ్యవస్థకు మానసిక పరమైన బానిసలే. గత చరిత్ర టీవీ రూపంలో ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేయబడింది. ఆదిమానవుడు కాలమాన ప్రాంత పరిస్థితులకు అనుకూలంగా ఆ మానవ సమాజాన్ని నియంత్రించడానికి అనేక వ్యవస్థలను ఏర్పరచుకున్నాడు. అవి వివాహం, విద్య, బంధుత్వం, మతం ఎట్సెట్రా. ఇందులో మత వ్యవస్థ చాలా ప్రధానమైనది. పాత నిబంధన ఇజ్రాయెల్, ఋగ్వేద సరస్వతి నద పరివార ప్రాంతం, ఆది పురాణం జాంబువా దేశం. ఈ గ్రంథాల ప్రారంభం ఒకటే. బైబిల్, ఓల్డ్ టెస్టిమెంట్ మరియు ఖురాన్ ఆది యందు అనంతమైన శక్తి అనంత జలాలపై అల్లలాడుతున్నది. ఆది యందు దేవుడుండెను, దేవుడు వాక్యమై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని తెలుపుతున్నది. అలాగే జింద్ అవిస్తా, ఋగ్వేద, ఆది పురాణం కూడా ఆది యందు అనంతమైన శక్తి అనంత జలాలపై అల్లాడుతున్నది అని తెలిపింది. అంటే వాక్య రూపంలో ఉంటే ఓల్డ్ టెస్టిమెంట్ మరియు ఖురాన్, మరి శ్లోక రూపంలో ఉంటే ప్రణవనామం. ఇదే సిద్ధాంతంతో ఆది ఆవిష్కరణ వంటి కార్యక్రమాలకు నాకు వెన్నుదన్నుగా, గురువులుగా, స్నేహితులుగా ఉన్న ప్రముఖులను స్మరించడం నా బాధ్యత. ఇక్కడ నాకు అంటే ముగ్గురం. నా అన్న డాక్టర్ పి రత్నాకర్, నేను పి సత్య వేదాంతచారి, నా తమ్ముడు పి చక్రవర్తి. అది మా బాల్యం. ఆ వయసులో ముగ్గురు మేధావులకు మేము సేవకులం. అది మా భాగ్యం. ఈ ముగ్గురి వాద సంవాదాలు ఒక శాస్త్రం. అందులో భాగంగానే మాదిగ నిర్వచనం. మాదిగ, మహాదిగ అంటే మహాత్మా మాతంగి పర్వతం నుండి దిగిరా అని త్రిమూర్తుల ఆర్తనాలు. ఇది వారి చర్చ. ఈ ముగ్గురే కీర్తిశేషులు మోదుకూరి జాన్సన్, కీర్తిశేషులు నుతకి అబ్రహాం, ప్రస్తుత
శ్రీ పొన్నగంటి పోతురాజు గారు. కానీ బాల్యంలో ఉన్న మాకు వారి చర్చ మాకు ప్రశ్న. వారు మాకు నేర్పిన ఈ స్ఫూర్తి ఆదిపురాణం DVD ఆవిష్కరణలకు చిరు ప్రయత్నం. ఈ ముగ్గురిలో జాన్సన్ గారు, అబ్రహాం గారు కీర్తిశేషులైనప్పటికీ వారి ప్రతినిధి అయిన శ్రీ పొన్నగంటి పోతురాజు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పోతురాజు గారిని గురించి తెలపాలంటే మృదు మధుర జలోక్తులతో నిరంతరము హాస్యమాడిన గర్వాన్ని దాచగల నీలకంఠుడ వీరు. ప్రాణం పైబడిన నిత్య యౌవనుడవై ఉగ్గుపాలు పట్టిన నా తల్లిదండ్రులైన కీర్తిశేషులు పొన్నగంటి ఎలీషా, ఎలిజబెత్ మరియు నా బావమరిది కీర్తిశేషులు గొరిగిపూడి కుమారులకు అంకిత వేయడమైనది. కావున ఈ సభను జయప్రదం చేయడానికి వచ్చేసిన ఆచార్యులకు, ప్రముఖ రచయితలకు, విఘ్నులైన ప్రజానీకానికి ఒకసారి ఈ సభకు ఇచ్చేసినటువంటి అతిథులకు, విశ్వవిద్యాలయం నుంచి ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు